ఈ రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిబడ్డా దయచేసి కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వ మీ సీట్లలో కూర్చోండి. దయచేసి ఖనిజ సంపద కూర్చోండి. లేదా ఇతర ప్రభుత్వ ఆదాయానికి గండిబడే కూర్చోండి. ఎలాంటి తప్పిదాలు జరిగినా ఆ ప్రభుత్వం కాదండి ఇది. ఎవరిని ఉపేక్షించే ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రతిపక్ష సభ్యులు ఏదైతే అంశం లేవనెత్తిందో రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకున్న తర్వాత సినరేజ్ ఛార్జ్ కింద 1,52,97,825 రూపాయలు, అదేవిధంగా పర్మిట్ ఫీ కింద 1,22,25,446 రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం మైనింగ్ శాఖ ఈరోజు వాళ్ళ దగ్గర పన్నులు కట్టించుకోవడం జరిగింది. అయితే ఈరోజు సభ్యులు ఏదైతే సహచర మంత్రివర్గ సభ్యులు పేరు తీసుకొని లేదా వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఇది అని ఏదైతే చర్చ చేస్తున్నారో అధ్యక్ష, ఇది వాళ్ళు కనిపెట్టి లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రంగారెడ్డి జిల్లా మా ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన అనుమతులను కూడా పరిశీలించండి, చర్య తీసుకోండి అని చెప్పి మా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇందులో ప్రతిపక్షం ఫిర్యాదు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇక్కడ ఎవరో మంత్రులకు ఇందులో పాత్ర ఉందని మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష.